హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. చాలా రోజులైంది వీడియో తీయక, అందుకే మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను చూపిస్తున్న ఫ్రాక్ ఉంది కదా, చాలా అంటే చాలా ఈజీగా, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా అయితే చూపిస్తాను. క్లాత్ వచ్చేసి జస్ట్ 50 రూపాయలండి. అది ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను నేను. చీరతో అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈజీగా చూపిస్తాను, చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేమంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాత్ వచ్చేసి 4 మీటర్లకి కొంచెం ఎక్కువ ఉంది. ఇది ఇంటి ముందుకు వస్తే 50 రూపాయలకి తీసుకున్నాం. ఈ పీస్ వచ్చేసి ఏరో చీరలను ముక్క మిగిలితేను స్టిచ్ చేసుకుంటున్నాను, 2 సెట్ చేసుకొని. ఫస్ట్ వీడియో అయితే చూసేయండి. నేనైతే ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ని 80 ప్యాంట్లు ముక్క తీసుకున్నాను అబ్బా నేను. ఇంకా ఫోల్డ్ చేసుకునేటప్పుడు 4 మడతల మీద ఫోల్డింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. తర్వాత పొడవు వచ్చేసి నా పొడవు వచ్చేసి, అంటే బాడీ పొడవు వచ్చేసి 14, ఒక ½ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నాను ఖర్చులకి. మ్యాక్సిమం చాలా వరకు 14-15 ఉండిద్దండి ప్రతి ఒక్కరికి కూడా. వాళ్ళ బాడీ పొడవు కన్నా ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి అయితే వెళ్దాం. షోల్డర్ వచ్చేసి నాది వచ్చేసి 5 అనమాట. మామూలుగా నేను నెక్ వచ్చేసి 2 పెట్టుకుంటాను, షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకుంటాను. ఇక్కడ షోల్డర్ ఏముండదు, మొత్తం నెక్కే కాబట్టి ఇంకా మొత్తం 5 పెట్టుకుంటే నాకు, అంటే నేను సన్నగా ఉంటాను కాబట్టి ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ, అంటే పావు తక్కువ 5 అయితే పెట్టాను. మీరు షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టే మాట అయితే 5 పెట్టుకోండి. 6 పెట్టుకునే మాట అయితే ½ ఇంచ్ తగ్గించుకొని 5.5 పెట్టుకోండి. అంటే మనం పెట్టుకునే దానికన్నా ఒక ½ ఇంచ్ తక్కువ పెట్టుకోండి. అప్పుడే మీకు నెక్ అనేది నీట్గా వస్తుంది. అంటే జారిపోకుండా రెగ్యులర్గా పెట్టుకున్నది పెట్టుకుంటే జారిపోయిద్ది అనమాట, నిలబడకుండా. అందుకని ఈ నెక్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే. క్లాత్ వచ్చేసి 4 మడతల మీద ఉంది కాబట్టి నా చెస్ట్ లూజ్ వచ్చేసి 30, నడుము లూజ్ వచ్చేసి 28. క్లాత్ వచ్చేసి 4 మడతల మీద ఉంది కాబట్టి 4వ వంతు దగ్గర పెట్టుకొని తర్వాత దానికన్నా 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఖర్చులకి. తర్వాత నడుము దగ్గర ఇటు కింద వైపున ఒక 1 ఇంచ్ అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దాకా పెట్టిన కొలతలన్నీ అది వరకు మనం ఎలా కట్ చేసుకుంటామో, అంటే మామూలు లాంగ్ ఫ్రాక్లకి ఎలా కట్ చేసుకుంటామో బాడీకి, అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నెక్ వచ్చేసి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను, చాలా ఈజీగా చూసేయండి. నెక్ వచ్చేసి నాది 5.5 కదా, 5.5 కన్నా ఒక 1 ఇంచ్ తగ్గించుకొని నేను 4.5 దగ్గర మార్క్ చేశాను అనమాట. షోల్డర్ దగ్గర మీకు కనపడుతుంది కదా, అక్కడ అటు కూడా స్ట్రైట్గా 4.5 దగ్గర మార్క్ చేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకా 4.5 కన్నా ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం అండి. నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి 4.5 పెట్టుకుంటున్నాను. 4.5 మినిమం సరిపోయిద్ది. కిందకి పొడవు లోతు కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలనేది నేను నెక్స్ట్ కట్ చేసాక చూపిస్తాను. ఇప్పుడు మనం ఎలా గీసామో అలా అయితే కట్ చేసేది. ఫస్ట్ అయితే గీసిన విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను. చూడండి వీడియోలో చూపించిన విధంగా. నెక్ కూడా పైన మొత్తం అయితే కట్ చేసేయాలి. నెక్ పైన ఏముండదు, అంటే షోల్డర్ కానీ నెక్ కానీ ఏముండదండి, మొత్తం అంటే ఓపెన్ వచ్చిద్ది. అక్కడ మనం వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేస్తాం, అది కూడా చూపిస్తాను ఎలాగనేది. ఇలా అయితే వస్తుంది అనమాట కటింగు. ఇలా కట్ చేసుకున్నాక ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకోవాలి పక్కకి. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి నాది 5.5 కదా, 5.5 కంటే ఇప్పుడు ఇందాక నేను 4.5 దగ్గర మార్క్ చేశాను కదా, 1 ఇంచ్ అక్కడ కిందకి ఇలా డౌన్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి క్రాస్గా కావాలంటే క్రాస్ తీసుకోండి, రౌండ్కి కావాలంటే రౌండ్కి తీసుకోండి, అది మీ ఇష్టం. నేను 1 ఇంచ్ కింద తీసుకున్నా, కావాలంటే మీరు 2 ఇంచెస్ అని తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. మరి కిందకు ఉండిద్దని నేను కొంచెమే తీసుకున్నా. 2 ఒకే రకంగా ఉంటాయి కాబట్టి కట్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ బ్యాక్ అనేది. ఇది ఫ్రంట్ కాబట్టి F1 రాశాను. ఇప్పుడు బ్యాక్ కదా, బ్యాక్ వచ్చేసి నేను ఎప్పుడు 7 పెట్టుకుంటాను, ఈసారి అయితే 6 పెట్టుకుంటున్నాను అనమాట. 4.5 దగ్గర నుంచి కిందకి 1.5 ఇంచ్ అయితే కిందకి గీసుకొని అక్కడి నుంచి ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోండి. కావాలంటే వెనక ఎక్కువ దించుకోవచ్చు. మరి అంటే నేను మన పర్సనాలిటీని బట్టి నెక్కు దించుకోవాలి, ఎక్కువ పెట్టుకుంటే జారిపోతాయి భుజాలు అనేవి. అందుకని నేను కొంచెమే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఇది కూడా ఎక్కువ అనిపిస్తే, అంటే ఇలా కొలతలు పెట్టుకున్నా కూడా మీకు మేడ ఎక్కువ అనిపిస్తే ఏం చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను, అంటే కుట్టేటప్పుడు చెప్తానండి. మీకు కింద వైపు టక్స్ కావాలంటే వేసుకోండి. నేనైతే ఎప్పుడు వేసుకోను, అంటే పెద్ద లా ఉండను కాబట్టి నేనైతే వేసుకోకపోయినా ఏం కాదండి, నీట్గా ఉండిద్ది. కింద డాట్లు వేసుకోవాలంటే ఖర్చు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది కదా, మెయిన్ ముక్క మీద ఇలా సేమ్ ఎలా ఉందో అలా పెట్టేసి కొంచెం ఎక్కువ అయితే కట్ చేసేసుకోండి. ఈ క్లాత్ వచ్చేసి 4.5 మీటర్ అయితే ఉంది. చూడండి ఇదైతే 2 మడతల మీద అనమాట. ఇక్కడ నేను వేస్తుంది కింద 2 మడతల మీద అయితే నీట్గా ఇలా పరిచి, తర్వాత ఒక పక్క ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ కానించి ఇటు ఓపెన్స్ ఉంటాయి కదా అటు సైడ్, ఆ ఓపెన్స్ కల్లి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలన్నమాట. అంటే సమోసా ఆకారంలో వస్తుంది ఇలా వేస్తే. అలా క్రాస్గా వేసుకొని ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా నీట్గా అయితే ఇలా సరిసేసుకోండి. ఇది లాంగ్ ఫ్రాక్ కటింగే అండి, ప్రతిసారి చూపించాను, కాకపోతే ఈసారి కూడా చూపిస్తున్నాను మళ్ళీ మీకు.
సిల్క్ క్లాత్ కదా, అందుకే ఎక్కడ కూడా ఉగ్గు లేకుండా నీట్గా సరిచేసుకొని కొలతలు అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అక్కడ కోణం ఉంది కదా, ఫస్ట్ ఆ కోణం దగ్గర నుంచి మనం కొలతలు అయితే పెట్టుకోవాలి. నా నడుము వచ్చేసి బాడీ దగ్గర 9 పెట్టాం కదా, అంటే 4 మడతల మీద, ఇక్కడ కూడా 4 మడతల మీద 9 వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. పైనుంచి ఎక్కడ దాకా 9 వస్తుందా అని మనం ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకే పెట్టుకోవాలండి. అది చూసుకుంటూ నీట్గా రౌండ్గా గీసుకోవాలి. ఇలా పలక అంటే స్ట్రైట్ గీసామంటే మనకి ఒక పక్క ఈ షేప్ వస్తుంది అనమాట. అలా రాకుండా ఇలా 9 ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడికి పైనుంచి ఎంత ఉందంటే 12 దగ్గర పెడితే నాకు 9 వచ్చిందండి. పైనుంచి 12 ఎక్కడ దాకా ఉందో అక్కడి దాకా ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా అయితే లైన్గా రౌండ్గా లైన్ డ్రా చేసుకొని దాన్ని మనకు కరెక్ట్ చూసుకోవాలి వచ్చిందా రాలేదా అని. 9 అయితే వచ్చింది కదా, ఇంకా సరిపోయిద్ది నాకైతే. ఇది వచ్చేసి మామూలు పన్న అంటే చిన్న పన్న అనమాట. చీర మొత్తం తీసుకునేమంటే ఆ కొలత వేరుండిద్ది. అది కూడా ఎలా కట్ చేసుకునేదని ఆల్రెడీ వీడియోలో పెట్టాను, అంటే మన ఛానల్లో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అబ్బా. ఇప్పుడు నడుం దగ్గర నుంచి మన పొడవు అంటే నేను మోకాల దగ్గరికి పెట్టుకుంటున్నాను, అంటే మోకాలకి కొంచెం కిందకి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఫ్రిల్స్ వస్తాయి అనమాట కింద. ఇప్పుడు వచ్చేసి మొత్తం అంటే నడుం దగ్గర నుంచి కింద దాకా నా పొడవు వచ్చేసి 35 అనమాట. 35 కాబట్టి నడుం దగ్గర నుంచి నేను 26 దగ్గర అయితే లైన్ డ్రా చేశాను ఇలా క్రాస్గా. ఎక్కడ కూడా ఉగ్గు లేకుండా కరెక్ట్గా అయితే లైన్ డ్రా చేసుకొని కట్ చేసి వరకు కటింగ్ అయితే చూశారు కదా. కటింగ్ అయితే అర్థమయ్యేంటి కామెంట్ చేయండి. ఇక్కడ మామూలుగా అయితే ఒకటే ముక్క వస్తుంది. ఒకటే ముక్క కాకుండా ఇలా ఓపెన్ చేసి 2 ముక్కలు అయితే చేసేసుకోండి. అంటే ఫ్రంట్కి బ్యాక్కి విడివిడిగా జాయిన్ చేసుకోవాలి ఈ మోడల్కి. చూడండి ఓపెన్ చేశాక ఇలా అయితే ఉండిద్ది. ఇప్పుడు ఇది వచ్చేసి నడు దగ్గర నుంచి మోకాలకి కొంచెం కింద దాకా వస్తుంది అనమాట. అక్కడి నుంచి కిందకి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన డ్రెస్ మోడల్ అయితే ఫ్రిల్స్ కోసం ఇంకా 9 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి కదా. మనం ఖర్చులతో సహా అయితే నేను 10 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. అంటే మిగిలిన క్లాత్లోనే అంటే 4.5లోనే, అంటే పన్నా పెద్దది కాబట్టి నాకు వచ్చిందండి. ఎవరికైనా చీర పట్టిద్ది, అంటే నాకు కూడా చీర పట్టిద్ది. ఇది 4.5. మళ్ళీ ఇందాక నేను బాడీకి వేరుగా తీసుకున్నాను కాబట్టి రెండింటిని కలిపితే ఇది కూడా 5-5.5 అవుతుంది కదా. అందుకని చీర అయితే పట్టిద్ది ఎవరికైనా. ఎందుకంటే చీరల పళ్ళు బ్లౌజ్ తీసేస్తాం కదా మనం. ఇప్పుడు మిగిలిన ముక్క ఉంది కదా, దీన్ని 10 ఇంచెస్ అయితే ఎడల్పు తీసుకొని ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలు కట్ చేసేసుకోండి. నేను చాలాసార్లు అంటే చాలా వీడియోల్లో చూపించాను ఆల్రెడీ ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి కింద అనేది. 10 ఇంచెస్ ఎందుకంటే చెప్పాను కదా, కింద జిగ్జాగ్కి మళ్ళీ జాయింట్ చేస్తాం కాబట్టి ఖర్చుకి రెండింటికి కలిపి ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేశాక ఎన్ని ముక్కలు వచ్చాయంటే నాకు మొత్తం 7 ముక్కలు ఏమి వచ్చాయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి నేను నెక్కు పొడవు వచ్చేసి 4.5 తీసుకున్నాను కదా, సేమ్ అంతే 4.5 తీసుకోండి. తర్వాత పొడవు వచ్చేసి 12-13 తీసుకోండి మీ ఇష్టం. క్లాత్ ఎక్కువ ఉంటే 14-15 తీసుకోవచ్చు. హ్యాండ్ కిందకి వచ్చింది కాబట్టి నేను నెక్ అయితే మాత్రం నేను 4.5 దగ్గరకే మార్క్ చేశాను కాబట్టి 4.5 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ మిగిలిందే మనకు షోల్డర్ రావాలి కాబట్టి. ఇప్పుడు మొత్తం ఇలా అయితే స్ట్రైట్గా కట్ చేసుకోండి. హ్యాండ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది, అందుకు 4.5 పెడితే ఇక్కడ వచ్చేసి 9 అవుతుంది అనమాట. హ్యాండ్ అర్థం కాకపోతే నేను మళ్ళీ అడగండి, కామెంట్లో చెప్తాను. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 4 మడతల మీద ఇలా ఫోల్డింగ్ చేసుకోండి మొత్తం. ఇది వచ్చేసి 2 మీటర్లేనండి క్లాత్ వచ్చేసి. నేను ఇందాక నడుము వచ్చేసి 9 పెట్టుకున్నాను కదా, ఒక పక్క నుంచి 9 దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకోండి, అంటే ఫోల్డింగ్ వైపు నుంచి ఓపెన్స్ వైపుకి. తర్వాత పొడవు వచ్చేసి ఎంత ఉందో చూసుకోండి. పొడవు వచ్చేసి 32 ఉంది, ఇంకా నాకు సరిపోయిద్దిలే అని చెప్పేసి అక్కడి నుంచి పొడవు చూసి ఇలా క్రాస్గా అయితే లైన్ గీసి కట్ చేసేస్తున్నాను. నాకైతే సరిపోయిద్దండి, ఎవరికైనా సరిపోయిద్ది ఈజీగానే. లేదు మీరు కొంచెం హైట్ ఉంటే మాట అయితే ఇంకొక మీటర్ అయితే తీసుకోండి. నాకైతే 2 మీటర్లు అయితే సరిపోతుంది. ఇదిగో కట్ చేశాను కదా, ఇలా అయితే ఉండిద్ది. ఇంక ఎక్కువ అడావిడి లేకుండా ఈజీగా అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ చాలా ఈజీగా చూపిస్తాను చూసేయండి. స్టిచ్చింగ్ ఫస్ట్ వచ్చేసి మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓపెన్ చేసేయాలి. అంటే మనం డబల్ ఫోల్డింగ్ మీద ఇందాక మెయిన్ క్లాత్ని వేసాం కదా, మెయిన్ క్లాత్ని ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిగా ఓపెన్ చేసి ఇప్పుడు మనం రైట్ రాంగ్ చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే క్లాతులు రైట్ రాంగ్ ఉంటాయి కదా, అందుకని ఇలా మెయిన్ ముక్క రైట్ సైడ్ వేసి దానిపైన లైనింగ్ వేసి తిప్పేసుకోవచ్చు మీరు కావాలంటే. కాకపోతే కొంచెం మందంగా ఉండటం కోసం నేనైతే అడుగున లైనింగ్ పెట్టి దానిపైన రైట్ సైడ్ని మెయిన్ ముక్కను పెట్టాను. అర్థమవుతుందిగా మీకు? అర్థం కాకుంటే నన్ను అడగండి. ఇప్పుడు లైనింగ్ని అడుగునేసి దానిపైన మెయిన్ ముక్కని రైట్ సైడ్ వేసి రైట్ సైడ్ని నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. అంటే లైనింగ్ని మెయిన్ ముక్కని కలుపుతూ కుట్టుకుంటున్నాను నేను ఇలా. లేదు లైనింగ్ వైపు నుంచి కుట్టుకోవచ్చు, కాకపోతే అడుగు నుంచి కుట్టేటప్పుడు మనకు మెయిన్ ముక్క ఎలా ఉందనేది కనిపించదు కాబట్టి ఉగ్గు వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని నేను
పైనుంచి అంటే కనిపిస్తుంది కాబట్టి పైనుంచి ఇలా జాయింట్ చేసుకొని ఖర్చు అంతా కట్ చేస్తే ఇలా అయితే ఉండిద్ది. తర్వాత ఇది ఫ్రంట్ కదా, బ్యాక్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ వేసుకోవాలన్నమాట. నెక్కు తిప్పేయలేదు కదా, తిప్పేస్తే ఓకే అండి, మీరు తిప్పేసుకోవచ్చు. నేను తిప్పేయకుండా కొంచెం మందంగా ఉండటం కోసం నెక్ వేస్తున్నాను. నెక్ ఎలా వేస్తున్నానంటే మనం బ్లౌజులకి వేస్తాం కదా, నెక్ని క్రాస్ ముక్క కట్ చేసుకొని సేమ్ అలాగే అనమాట. ఇలా క్రాస్ ముక్క కట్ చేసుకొని ఒక పక్క అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఒక పక్కన మన హెమ్మింగ్కి పెట్టుకునేటట్టుగా స్టిచ్ చేసుకొని మన సంక వైపు ఉండేది కదా అక్కడ వదిలేసి నెక్ ఎక్కడైతే ఉండిద్దో చూడండి, నీడిలో చూపించిన విధంగా నెక్ ఎక్కడైతే ఉందో ఆ నెక్ దగ్గర నుంచి ఒక పాదం ఖర్చు మీద నేను వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోండి నీట్గా. ఎక్కడ కూడా పాదం ఆపకుండా అటు ఇటు ఖర్చు కదలకుండా కరెక్ట్గా అయితే కుట్టుకోండి. తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత తిప్పేసి పైన ఒక స్టిచ్ చేసుకోండి, అప్పుడు నీట్గా ఉండిద్ది. కావాలంటే చూపిస్తాను, చూసేయండి. కుట్టాక చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు ఫస్ట్ మీరు తిప్పేసుకోవాలి అనుకున్నా కూడా తిప్పేసుకోవచ్చు. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. తర్వాత వెనక బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోండి. రెండింటిని స్టిచ్ చేశాక ఇప్పుడు నెక్ అటుపక్క హెమ్మింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని కలుపుతూ కుట్టాను నేను. కొంచెం ఉగ్గనిపించింది నాకైతే, అంటే హెమ్మింగే చేసుకుంటే బాగుండిద్ది, హెమ్మింగ్ ఎందుకులే అని ఒళ్ళు బద్ధకంగా కొంచెం కుట్టేసరికి కొంచెం ఉగ్గనిపించింది. ఇది బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ కాబట్టి వదిలేశాను నేను. ఇంకా ఫ్రంట్ నెక్కి నేను హెమ్మింగే చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టిచ్ చేయలేదు, అంటే వదిలేశాను. అదే చూపిస్తున్నాను కదా, కొంచెం ఉగ్గు అనిపించింది అనమాట. స్టిచ్ కన్నా హెమ్మింగే చాలా బాగుండిద్ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ని సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఎక్కడ కూడా అటు ఇటు కదలకుండా కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి నీట్గా. తర్వాత అక్కడ స్ట్రైట్గా ఇలా అనుకోండి, లేదంటే ఏదన్నా చాపిస్తో కానీ మార్కర్తో కానీ ఇలా లైన్ అయితే గీసుకోండి మనకు గుర్తు కోసం. అది కూడా అడుగునండి, రైట్ సైడ్ కాదు రాంగ్ సైడ్, అంటే లైనింగ్ మీద గీసుకోండి ఇలా స్ట్రైట్గా నేను వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చూపించాను కదా డ్రెస్, అంటే డ్రెస్లో లూపులు ఉన్నాయి కదా, అక్కడ మనకి లూప్ పెట్టుకోవడానికి ఒక క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి. దానికోసం ఒక 1.5 ఇంచెస్ ఎడల్పు క్లాత్ని అయితే తీసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకొని 3 వైపులు అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి, అంటే పోగులు పోకుండా ఉండటానికి. అర్థమవుతుంది కదండి, మీకు అర్థమయ్యే విధంగా చాలా ట్రై చేస్తున్నాను అలాగే చెప్పడానికి. అర్థం కాకపోతే నన్ను కామెంట్లు అడగండి, నేను క్లియర్గా చెప్తాను. నేను వీడియోలో చూపించిన విధంగా అటు ఫస్ట్ అంటే ఫోల్డింగ్ అటు మడిచి తర్వాత ఇటు మొత్తం 3 పక్కలు అయితే స్టిచ్ చేసుకోవాలి. కింద అవసరం లేదు, ఎందుకంటే మేము కింద ఖర్చులోకి వెళ్ళిపోయింది కాబట్టి మీరు కింద కుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కుట్టుకున్నాక ఒక లూఫ్కి ఎక్కించుకునేటట్టు ఇలా తయారవుతుంది అనమాట. మనం దీన్ని ఫ్రంట్ పార్ట్ ఉండేది కదా, ఫ్రంట్ పార్ట్కి మనం ఇందాక సెంటర్లో ఒక మార్క్ అయితే గీసాం కదా, ఆ మార్క్ మీద పెట్టి మార్క్ మీద కాకుండా అటువైపు ఇటువైపు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ కూడా కుట్టకూడదండి, అక్కడ ఓపెన్ ఉండాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఆ పక్క స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా మనం స్టిచ్ చేసుకోకూడదు ఇప్పుడే. తర్వాత ఆ పక్క కూడా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం రఫ్ లాగండి, ఎందుకంటే కుట్టు అనేది ఊడిపోకుండా. ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి నెక్కు పై దాకా కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకే పెట్టుకోండి, ఎందుకంటే పైకి కనపడితే బాగోదు కాబట్టి. ఇలా స్టిచ్ చేసుకోండి. ఓపెన్ ఉండిద్ది అనమాట, కింద కట్ చేస్తే కింద కూడా ఓపెన్ ఉండిద్ది, పైన ఓపెన్ ఉండిద్ది. మీరు క్లోజ్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లో నుంచి మనం 2 అంటే డోరీస్ ఉంటాయి కదా, ఇవి తయారు చేసుకొని రెండింటికి ఒక పిన్నీస్ పెట్టి మనం రెండింటిని ఒకేసారి ఎక్కించుకోవాలి. ఒకటొకసారి అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. రెండింటిని మనం నాడ ఎక్కించుకుంటాం కదా ప్యాంట్కి, సేమ్ అలాగే ఎక్కించుకోవాలి. ఈ రెండింటికి పట్టే అంత క్లాత్ని అయితే మీరు వెనక పక్క జాయింట్ చేసుకోవాలి. కొంచెం పెద్దదైనా పర్లేదు కానీ చిన్నది మరి చిన్నది కాకుండా ఒక రకంగా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి. ఇప్పుడు మొత్తం పైకి లాగాక కింద ఉంటుంది కదా, కింద అక్కడ థ్రెడ్స్ అనేవి జారిపోకుండా అక్కడైతే కుట్టుకోండి, రఫ్ లాక్కోండి కొంచెం గట్టిగానే, అంటే 2-3 స్టిచ్లు అయితే వేసుకోండి ఊడిపోకుండా. ఏదో కొత్తగా ఉందని మోడల్ ట్రై చేశానండి, ఎలా వచ్చిందనేది చూడండి. ఇలా కొంచెం లాగితే మనకి కుచ్చులాగా వచ్చింది సెంటర్లో, లేదనుకుంటే వదిలేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పైన కొంచెం దగ్గరకు లాగి పైన అయితే కొంచెం కుచ్చులాగా ముడేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా జాయింట్ చేయాలి అనేది చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా చూసేయండి. ఇందా మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే 4.5 ఎడల్పు పెట్టాం కదా, అదేమో మనకి పొడవు రావాలి. ఈ పొడవు ఉంది కదా అదేమో కుచ్చి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మనం 12, 13 పెట్టుకుంటాం చూడు, అది వచ్చేసి నెక్కు దగ్గర నుంచి ఇటు సంక వైపు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలాగా హ్యాండ్ వచ్చేటట్టు. మనం 4.5 పెట్టామే, అది వచ్చేసి ఇలా వెనక నుంచి ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోవాలి.
ఇప్పుడు 4.5 పెట్టుకున్నాం అంటే ఫ్రంట్ వైపు 4.5 బ్యాక్ వైపు 4.5 వస్తుంది అనమాట. అంటే మనం ఇందాక షోల్డర్ ఏమి లేకుండా కట్ చేసాం కదా, అది రావడం కోసం ఆ 4.5 ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం సంక వైపున ఒక 2 ఇంచెస్ కన్నా ఎక్కువే, అంటే మనం ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికన్నా కొంచెం ఎక్కువే పెట్టుకొని ఎక్కువ దగ్గర లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్. తర్వాత కుట్టేటప్పుడు చెప్తాను ఏం చేయాలనేది. ఇప్పుడు 4.5 పెట్టాం కదా, ఆ పక్కన అంటే ఆ సైడ్నే ఇలా స్టిచ్ చేసుకోవాలి, అంచులు పోగులు పోకుండా. నేను వీడియోలో చూపించిన విధంగా మీకు అర్థమవుతుందా అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేను కామెంట్లో మళ్ళీ అడగండి. స్ట్రైట్ ముక్కకి మనం పొడవ పెట్టిన వైపు కాకుండా ఎడల్పు 4.5 పెట్టాం కదా, ఆ వైపున మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాం కదా, 2 ఇంచెస్ కన్నా కొంచెం ఎక్కువ దగ్గర డ్రా చేసుకోండి. అటు నుంచి 2 ఇంచెస్ కన్నా ఎక్కువ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం కుట్టిన వైపు కాకుండా పొడవు ఉంది చూసారా, పొడవు వైపును ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట నెక్కు దాకా. అర్థమవుతుంది కదా. మనము 12, 13 పెట్టాను కదా నేను, ఆ పొడవుని మనం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఆ నెక్కు దాకా. అది మనకి ఇటు పక్క నుంచి అటు పక్కకి నెక్కులాగా వస్తుంది, చాలా బాగుండిద్ది. హ్యాండ్ షోల్డర్ 2 కవర్ అవుతుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇలా 2 స్టిచ్ చేసుకోండి. అక్కడ రఫ్ లాగాలి, ఇప్పుడు ఇక్కడ రఫ్ లాగాలి. ఖర్చు 2 ఇంచెస్ పెట్టాం కదా, 2 ఇంచెస్ కన్నా కొంచెం కింద ముందుకే పెట్టారంటే మీకు సంక పట్టేసిద్ది, పట్టదనమాట. అందుకని కొంచెం ముందుకే, అంటే మన ఖర్చు కన్నా ముందుకే, మన ఖర్చు పెట్టిన దానికన్నా కూడా చాలా ముందుకే మీరు ఫ్రిల్స్ పెట్టుకోండి ఎవరైనా సరే. తర్వాత ఇటువైపు కూడా సేమ్ అంతే, ఇందాక నేను వీడియోలో చూపించిన విధంగా. అంటే నేను చెప్పేదానికన్నా కూడా మీరు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అటు నుంచి తిప్పి సేమ్ మళ్ళీ అదే క్లాత్ని ఇటు పక్క ఈ సంఖకు కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఖర్చు కూడా సేమ్ అలాగే గీసుకొని అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. అర్థమవుతుంది కదా. నెక్కు దగ్గర రఫ్ లాగండి, ఇక్కడ అచ్చులు అయిపోయిన దగ్గర కూడా రఫ్ లాక్కోండి. ఒకవేళ మీకు నెక్కు జారుతుంది అంటే వేసుకొని మొత్తం అయిపోయినాక వేసుకొని చూసుకునేటప్పుడు నెక్కు జారుతుంది అనుకుంటే మన నెక్కు వైపున క్రాస్గా కొంచెం ఖర్చు పట్టించుకోవచ్చు. అది మీ ఇష్టం, ఏం కాదు, అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కుడుతున్నాను చూడండి, అక్కడ మీకు ఎక్కువ అనిపిస్తే అంటే నెక్కు కింద జారుతుంది పక్క జారుతుంది అనుకుంటే అక్కడ మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టాం కదా, అక్కడ సంక వైపు కాకుండా నెక్ వైపు కొంచెం క్రాస్గా కుట్టుకున్నామంటే మనకి నెక్ అనేది జారకుండా స్టిఫ్గా ఉండిద్ది. ఇప్పుడు 2 పక్కలు కుట్టాక ఇలా అయితే ఉంటాయి అబ్బాయి హ్యాండ్స్. చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని తీసుకోవాలి. బాటమ్ పార్ట్ ఏ పార్ట్కి ఆ పార్టే జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్ని తీసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ని రైట్ సైడ్ వేసి దానిపైన బాటమ్ పార్ట్ని రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ స్టిచ్ పడేటట్టు చూసుకోండి. అంటే అడుగున రైట్ సైడ్ వచ్చింది అనమాట. అంటే లైనింగ్ ముక్క కాకుండా మెయిన్ ముక్కని ఫస్ట్ జాయింట్ చేసుకోండి. అంటే బాడీకి ఫస్ట్ మెయిన్ ముక్కనే జాయింట్ చేసుకోండి, తర్వాత లైనింగ్ని జాయింట్ చేసుకోండి. అప్పుడు మనకు లైనింగ్ అడుక్కుపోయిద్ది, మెయిన్ ముక్క పైకి వస్తుంది. అలా కాకుండా మీరు లైనింగ్ని ముందు జాయింట్ చేసి మెయిన్ ముక్కని వెనకాల జాయింట్ చేశారంటే రివర్స్లో వస్తుంది అనమాట. అలా చూసుకొని జాగ్రత్తగా అయితే జాయింట్ చేసుకోండి. ఒకవేళ నడుం దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు, మనం అంటే ఖర్చులో వెళ్ళిపోయిద్ది కాబట్టి మాకు ఎక్కువ వచ్చింది మాకు తక్కువ వచ్చింది ఇలా ఏం ఫీల్ అవద్దండి. ఎక్కువైనా ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఒకవేళ తక్కువ అయితే కొంచెం నడుము కట్ చేసుకోవచ్చు, ఏం కాదు. మెయిన్ ముక్క జాయింట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు లైనింగ్ కూడా జాయింట్ చేసి అలా 2 కుట్లు అయితే వేసేసుకోండి. అప్పుడే మనకి నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది అనమాట, ఊడిపోకుండా. ఇప్పుడు కుట్టాక ఎలా ఉంది అనేది చూపిస్తాను, చూసేయండి. ఇలా కుట్టాక ఇలా అయితే నీట్గా వస్తుంది అబ్బా నడుం దగ్గర. మీరు అక్కడ కావాలని నేను చెప్పాను కదా, మీరు టక్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే వేసుకోను ఏ డ్రెస్కి కూడా. ఇప్పుడు ఒక పక్క కుట్టాం కదా, 2 పక్క కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి 2 పక్కల స్టిచ్ చేసుకున్నాక తిరగేసి నేను వీడియోలో చూపించిన విధంగా తిరగదిప్పి మనం ఇందాక ఖర్చు వదిలాం కదా, అంటే 2 ఇంచెస్ మనం పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా లైన్ డ్రా చేసుకొని 2 ఇంచెస్ దగ్గరే మనం స్టిచ్ చేసుకోండి అనమాట. అక్కడి నుంచి 2 ఇంచెస్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇంకా సంక దగ్గర నుంచి మనం ఖర్చు ఎంతైతే పెట్టుకుంటామో సేమ్ అంతే ఖర్చు వదులుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేనైతే మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను ఒకేసారి, ఎందుకంటే ఇంకా నాదే కాబట్టి ఏరో వాళ్ళదైతే ఒక హాఫ్ ఇంచు అటు పక్కకే కుట్టేదాన్ని. ఎందుకంటే లూజ్ అయితే మళ్ళీ స్టిచ్ చేయొచ్చు, బిర్రు అయితే కుట్టి ఉప్పు తీసుకుంటే కష్టం కాబట్టి నాదే కాబట్టి నేనైతే డైరెక్ట్ కుట్లేసుకుంటున్నాను అనమాట. నడుం దాకా స్టిచ్ చేశాక నడుం దగ్గర నుంచి క్రాస్గా ఒక 4 ఇంచులు 4.5 ఇంచులు అయితే ఇలా క్రాస్గా రానివ్వాలి. మెయిన్ ముక్కని లైనింగ్ని కలుపుతూ అక్కడ దాకా రానివ్వాలి. అక్కడి నుంచి ఎప్పుడైనా సరే రెండింటిని కలుపుతూ స్టిచ్ చేయకూడదు, ఎందుకంటే మనకు ఉగ్గు వస్తుంది. అలా కాకుండా మెయిన్ ముక్క మీదే వేసుకోవాలంటే లైనింగ్ వదిలేసి మెయిన్ ముక్క మీదే ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత లైనింగ్ మీద స్టిచ్ చేసుకున్నారంటే మీకు నడుం దగ్గర చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఉగ్గు అనేది లేకుండా ఉండిద్ది.
ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంతమంది రెండింటిని కలుపుతూ స్టిచ్ చేస్తారు. రెండింటిని కలుపుతూ స్టిచ్ చేయడం వల్ల ఇక్కడ పట్టేసినట్టు, అంటే నడుం దగ్గర పట్టేసి అంటే ఉగ్గుగా అనిపిస్తుంది అనమాట కుట్టు కూడా. అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా రెండు పక్కలు అయితే స్టిచ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, మెయిన్ ముక్క మీద పడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా 2-3 స్టిచ్లు అయితే వేసేసుకోండి ఒకేసారి. ఒక పక్క అయితే స్టిచ్ అయిపోయింది కదా, ఇంక రెండో పక్క కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేశాక మొత్తం అయితే డ్రెస్ రెడీ అయిపోయినట్టు. మామూలుగా అయితే ఇక్కడ నేను వచ్చేసి కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఫ్రిల్స్కి చిన్న ఫ్రిల్స్ అయితే, అంటే మొత్తం క్లాతులు ఉన్నాయి కదా కట్ చేసిన 10 ఇంచెస్ క్లాతులు, వాటన్నిటిని జాయింట్ చేసి కింద చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోవచ్చు. కాకపోతే అంత క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేనైతే గ్యాదరింగ్ చేశానండి. గ్యాదరింగ్ చేసే వీడియోలు నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కాబట్టి ఇక్కడైతే చూపించట్లేదు. డైరెక్ట్ గ్యాదరింగ్ చేసుకొని కింద జాయింట్ చేశాను. నేను జాయింట్ చేసే వీడియో కూడా నేను చూపించాను. వీడియో లెంత్ అయిపోతుందని అది చూపించట్లేదు. కింద జాయింట్ చేసి జిగ్జా చేశాక ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందనేది చూసేయండి మీరే. గ్యాదరింగ్ చేసే క్లాత్ని కింద జాయింట్ చేయటమేనండి, అంతే. చాలా ఈజీ. ఫినిషింగ్ అయితే మీరే చూడండి, ఎక్కడ కూడా కొంచెం కూడా ఉగ్గు రాలేదు. వెనక నెక్కు కానీ ముందు నెక్కు కానీ ఎక్కడ కూడా జారిపోలేదు. హ్యాండ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చూడండి, మనకు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ దాకా ఒకటే పొడవు అనమాట. చెయ్యి ఎత్తినా కూడా మనకేమీ అనిపించదు. చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఉంది కదా, ఆ థ్రెడ్స్ని కొంచెం పైకి లాగి ఇలా ముడేసుకున్నామంటే అలా అయితే ఉండిద్ది అనమాట. లుక్ అయితే మీరే చూసేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.